హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే నిన్ననేమో ఒక 2 days బ్యాక్ బబ్బు మన అనీష్ సీఎంస్ కప్లో గోల్డ్ కొట్టుకొస్తే ఇవాళ క్రికెట్లో బబ్బు క్లాస్మేట్ అయినటువంటి పవన్, మీకు అందరికి తెలుసు, ఇద్దరు కలిసి ఇండిపెండెన్స్ డే డ్యాన్స్ ఆడిర్రు. సో పవన్ నిన్న జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో 5 wickets తీయడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది రా పవన్. సో దిస్ ఈజ్ పవన్. సో ఇది కోచింగ్ బియాండ్ సిబి కప్ల కింద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడమే కాకుండా అతనికి ఒక మెడల్, గోల్డ్ మెడల్ రావడం. అలాగే ఇది అందరికి తెలిసిందే కదా, 5 wickets తీస్తే బాల్ ఇస్తారని చెప్పేసి. సో నిన్న అతను 5 wickets తీయడం జరిగింది. సో 5 wickets బాల్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన స్కూల్ నుంచి ఒక 2-3 డిస్ట్రిక్ట్ లెవెల్ బాక్సర్స్, అలాగే ఒక క్రికెట్ ప్లేయర్. ఎందుకంటే వెరీ సూన్ నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా రేపు పొద్దున Under 15, Under 18, Under 19లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్ టీం సెలెక్ట్ కాబోతున్నాడు. అలాగే ఒక 2-3 అమ్మాయిలు డిస్ట్రిక్ట్ సైక్లింగ్ టీంలో ఉన్నారు. అలాగే ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి కరాటేలో ఉంది. సో ఇంతమంది స్టూడెంట్స్ స్పోర్ట్స్ని ఎంచుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సో ఈ యొక్క ఆనంద విషయాన్ని వాళ్ళ క్లాస్కి వెళ్ళి పంచుకుందాం. ఎందుకంటే బబ్బు కూడా వీళ్ళ క్లాసే. సో వీళ్ళ క్లాస్లో దాదాపుగా 3 స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని పరిచయం చేస్తారండి, రండి. సో ఇప్పుడు హాయ్ తెలుగు సార్, హౌ ఆర్ యూ? సో తెలుగు సార్ చాలా బిజీగా ఉన్నాడు, ఎందుకంటే రేపు క్రిస్మస్ కదా. సో తెలుగు సార్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నారు. దీనిది వెరీస్లో ఒక వీడియో వస్తుంది. సో హాయ్ చిల్డ్రన్. సో ఇక్కడ నిన్న మీ క్లాస్లో బబ్బు బాక్సింగ్లో గోల్డ్ మెడల్ వస్తే ఇవాళ పవన్ మీ క్లాస్ నుంచే 5 wickets తీసినందుకు ఒక గ్లేస్ బాల్, అలాగే అతనికి ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం జరిగింది. సో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఫ్రమ్ యువర్ క్లాస్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ 3 స్పోర్ట్స్ పర్సన్స్ కదా. ఎవరెవరు చెప్పండి? దాయకర్రా, కారం కర్రా. సో పాపం మేము వెయిట్ చేస్తున్నాము. ఈయన ఒక మెడల్ తెచ్చుకున్నాడు, తర్వాత మన బబ్బు కూడా ఒక మెడల్ తెచ్చుకుని నిన్న ఒక గోల్డ్ కొట్టిండు. సో కారంజా కూడా బాక్సర్. సో పాపం డైలీ మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేశాడు, ఇంకా గోల్డ్ మెడల్ తేలేదు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మెడల్ తెస్తాను కోరుకుంటాం. తెస్తా కంపల్సరీ. డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఒకసారి చూపించు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు చూపించు ఒకసారి. ఇంకా స్టెప్ అయ్యేవాడి నాకు సరిపోదు. ఇప్పుడు అడిగితే ఏమంటుండే మెడల్ రాలే అంటే, సార్ నా వెయిట్ కేటగిరీలో ఎవరు లేరు సార్ అంటే, బక్కగా కొంచెం 81 kgs నుంచి 70 kgs రావాలి. అర్థమైందా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫ్రమ్ 8th class దెర్ ఆర్ 3 స్పోర్ట్స్ పర్సన్స్. వాళ్ళు అంటే స్పోర్ట్స్లో ఉండడం కాకుండా మంచి అవకాశాన్ని వస్తుంది. సో వాళ్ళు మంచిగా ఇంకా ముందు ముందు మంచి అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు కూడా ఇంకా టైం ఉంది, చిన్న ఏజే కాబట్టి మీ పేరెంట్స్తో మాట్లాడి ఏదైనా ఒక స్పోర్ట్స్లో వెళ్తే, అంటే యువర్ ఏజ్ ఇస్ ఓన్లీ 12-13 కదా, 13 years ఉంటారు మీరు, అంతే. 3 years టైం ఉంది మీకు, మీరు ట్రై చేయండి, అది మంచి అవకాశం. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ పవన్ ఫర్ అచీవింగ్ దిస్ గ్రేట్ ఫీట్. అండ్ ముందు అంటే నీ ప్లాన్ ఏంటి? నేను ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాను సార్. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎట్లయితే బబ్బుని ఎంకరేజ్ చేస్తున్నానో పవన్ కూడా ఏదో ఒక రోజు మీ క్లాస్ రూమ్ అని చెప్తున్నాను. హీ విల్ ప్లే ఫర్ IPL, హీ విల్ సెలెక్ట్ ఫర్ ఇండియన్ టీమ్. ఆ రోజు మీరే చెప్పుకుంటారు దట్ పవన్ ఈజ్ యువర్ క్లాస్మేట్. ఖచ్చితంగా ఆ డే వస్తుంది, ఎందుకంటే ఇప్పటి బాగా కష్టపడుతున్నాడు. ఆ డే రావాలని మనం అందరూ కోరుకోవాలి. సో మీ క్లాస్మేట్ టీమ్ ఇండియా కంటే గ్రేటే కదా. సో వి విష్ పవన్ టు గో టు సచ్ హైట్స్. అర్థమైందా? ఎందుకంటే బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ బాయ్ చాలా కష్టం. ఎందుకంటే అటు చదువుని బ్యాలెన్స్ చేయాలి, ఇటు స్పోర్ట్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మీ అందరూ మార్నింగ్ క్లాస్కి రండి అంటే మార్నింగ్ 7కి క్లాస్ పెట్టి 7:30కి వస్తారు. వీళ్ళేం చేస్తారు, మార్నింగ్ క్లాస్ కాకుండా మార్నింగ్ 5 o'clock గ్రౌండ్లో ఉంటారు, 4:30 లేసి. సో అటు ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ స్కూల్కి రావాలి, చదువుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. సో ఇది చాలా కష్టం, అయినా కూడా చేస్తే మీ లైఫ్ బాగుంటుందని చూసి కోరుకుంటూ, ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టూడెంట్స్ని మనము చాలా ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కూడా ప్యారల్గా వెళ్ళవాలి, చాలా మంచిది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్.